దేవునికి భయపడడం కూడా అన్యాయస్తుడే. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ దొంగతనము చేయలేదు, ఏ ఇతర పాప క్రియలను నేను చేయట్లేదు. నేను ఆ దేవుడికే భయపడను అనుకుంటున్న ప్రతి వాడు అన్యాయస్తుడే. అవునా కదా? చూడండి, ఈ సమాజంలో కొన్ని మూవీస్లో డైలాగులు, ఆ దేవునికి కూడా నేను తప్పు చేయనప్పుడు అంటే ఆ దేవుడు కూడా వాడు అన్యాయస్తుడు. వాడెవడాడు? అన్యాయస్తుడు. తప్పు చేసినా చెయ్యకపోయినా నీకు తల్లి గర్భంలో రూపురేఖలను దిద్ది, నీకు ఊపిరినిచ్చి, అవయవాలనిచ్చి, పోషణ ఆధారాలను పెట్టి, సమస్తమును నిర్మించి నీ పాదముల క్రింద పెట్టి, సర్వ సౌఖ్యాలను సృష్టిలో కలిగించి నీ ఆకరణ తీర్చే తత్వాన్ని పెట్టిన నీ దేవునికి భయపడవా? అయితే నువ్వు అన్యాయస్తుడవే. ఎవరు? నీవు అన్యాయస్తుడు.